గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. మనం జనరలైజేషన్ టు ఫైనలైజేషన్ కాన్సెప్ట్లో మనం కంప్లీట్ ఎంట్రీస్ వేసుకున్నాం. అడ్జస్ట్మెంట్స్ వర్ లెఫ్ట్. సో ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం వీ కెన్ సీ ద బ్యాలెన్స్ షీట్ అండ్ ద ప్రాఫిట్ అండ్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే అడ్జస్ట్మెంట్స్ బిఫోర్ గనక మనం ఇప్పటివరకు చేసిన అకౌంట్ గురించి యొక్క మనం బ్యాలెన్స్ షీట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ ట్రయల్ బ్యాలెన్స్ చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. అయితే మీకు మెసర్స్ హరిహరన్ ట్రేడర్స్లో మీరు మామూలుగా ట్రయల్ బ్యాలెన్స్ చూద్దాం. ట్రయల్ బ్యాలెన్స్లో ఆల్ట్ F1 కొట్టుకుంటే డీటెయిల్ వస్తుందండి. కంప్లీట్ మీకు రెండు టాలీ అయినాయి, ఎక్కడ కూడా డిఫరెన్సెస్ లేవు. 26,39,391 డెబిట్ సైడ్ ఉంది, అట్లనే క్రెడిట్ సైడ్ కూడా ఉంది. సో ఏ విధంగా కూడా మాన్యువల్ సిస్టమ్ లాగా మనం ట్రయల్ బ్యాలెన్స్ని టాలీ చేయడంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా ట్రయల్ బ్యాలెన్స్ తేడా రాదు. ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్థమెటికల్ యాక్యురసీని ప్రూవ్ చేయడం కోసమే. కాబట్టి అంటే గణితపరమైన ఎర్రర్స్ లేవు. దేర్ వర్ నో అర్థమెటికల్ ఎర్రర్స్ ఇన్ ద లెడ్జర్ బ్యాలెన్సెస్ అని అర్థం. అంటే ఇప్పుడు డబుల్ ఎంట్రీ సిస్టంలో ఏంటంటే ఆల్ ది డబుల్ బ్యాలెన్సెస్ మస్ట్ బి ఈక్వల్ టు క్రెడిట్. కాబట్టి ఏంటంటే మీకు ట్రయల్ బ్యాలెన్స్లో మనం చదువుకున్న బుక్స్ ప్రకారం మనం తిప్పలు ఇక్కడ మాత్రం ఉండవు. ఓకే, దీని తర్వాత మనం ఏం చూడాలి? తర్వాత మనం రిపోర్ట్స్లోకి వెళ్ళినట్టయితే రిపోర్ట్స్లో ముందు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కూడా మరి ఇక్కడ మీరు డీటెయిల్డ్ కొట్టుకున్నా మీకు వస్తుంది, లేకపోతే ఆల్ట్ F1 కొట్టుకున్నా వస్తుంది. ఇక్కడ మీకు నెట్ లాస్ కనిపిస్తుంది. మీకు ఇక్కడ ఏమవుతుంది? సేల్స్ అకౌంట్ బాగానే ఉంది, పర్చేజ్ రిటర్న్స్ తోటి బాగానే ఉంది. ఇక్కడ మనకి నెట్ లాస్ కనిపిస్తుంది. ఏమండి, నెట్ లాస్ కనిపించడానికి కారణం ఏమై ఉంటుందో మీరు ఒకసారి ట్రేస్ అవుట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ నెట్ లాస్ రావడానికి గల కారణాలు ఏంటి? ఇక్కడ ఏమైంది? సేల్స్ 5,39,000 ఉంది. ఇక్కడ పర్చేజ్ వచ్చేప్పటికి 9,10,000 నెట్ పర్చేజ్ ఉంది. ఎందుకంటే మనకి రిటర్న్స్ కూడా పోయిన తర్వాత జస్ట్ అప్పుడు మీకు ఒక ఆలోచన ఎందుకు ఎట్లా వస్తుందంటే, ఏ బిజినెస్ ఏ వ్యాపారి కూడా నష్టాన్ని పొందడం కోసం వ్యాపారం చేయడు. ఎప్పుడు కూడా లాభాపేక్షతోటే ఉంటాడు. తర్వాత ఒక ఎస్టిమేటెడ్ మార్జిన్ ఉంటుంది అతనికి. 10 రూపాయలకు వస్తువు కొనుక్కుంటే నేను 14 రూపాయలకి అమ్ముకోగలిగితే నాకు 4 రూపాయలు లాభం వస్తుంది. దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ అంటే రెంట్ కానీ శాలరీస్ కానీ ఇతర ఖర్చులు కానీ పోయిన తర్వాత నాకు ఒక 5% 4% మిగులుతుందని ఒక ప్లానింగ్ అయితే ఉంటుంది. ఆ ప్లానింగ్ ప్రకారం వ్యాపారం మొదలు పెడతాడు. అయితే ఇక్కడ ఏమైంది? మీకు అసలు లాసే వచ్చింది. ఇక్కడ గ్రాస్ లాసే ఉంది. చూడండి, 3,70,000 గ్రాస్ లాసే ఉంది. అంటే మీరు పెట్టిన బిజినెస్ కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది ఇక్కడ. దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ తో తీసుకున్నట్టయితే మీకు 5,59,909 రూపాయలు మీకు లాస్గా ఇక్కడ కనిపిస్తుంది. దీనికి వల్ల ముఖ్యమైన కారణం అకౌంటెంట్గా మీరు బేసిక్ మీకు వెంటనే ఆలోచన రావాల్సింది ఏంటంటే, ఇక్కడ సేల్స్కి పర్చేజ్కి చాలా అంతరం ఉంది. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే మధ్యలో కొన్ని ఎంట్రీస్ చేసినా కూడా మనం ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు చేసాం. కాబట్టి ఏంటంటే ఎక్కడా కూడా మీకు లాస్ కమ్మిన దాఖలాలు ఉండవు. ఎందుకంటే బిగినింగ్ నుంచి లాస్ కమ్ముకుంటూ ఎక్కడ పోతాడు కదా. కాబట్టి ఏంటంటే కొంత స్టాక్స్ ఇతను టు బి సోల్డ్ మిగిలి ఉండాలనేది మీకు డౌట్ వెంటనే రావాలి. మిగిలి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు సేల్స్ తక్కువ ఉంది కాబట్టి, అంటే పర్చేజ్ ఎక్కువ ఉంది కాబట్టి కొంత మిగులుబాటు ఉంటుంది. ఆ మిగులుబాటు మీకు దాన్ని వాల్యూ చేసినట్టయితే, క్లోజింగ్ స్టాక్ వాల్యూ చేసినట్టే ఇది డిఫర్ అవుతుంది అనేది మీకు అర్థం అవుతుంది. విన్నారా? అట్లనే మీకు బ్యాలెన్స్ షీట్ చూసినట్టయితే బ్యాలెన్స్ షీట్లో మీకు ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ మీకు మైనస్లో మీకు ప్రాఫిట్ కనిపిస్తుంది. మైనస్లో ప్రాఫిట్ మీన్స్ లాస్. అంటే మీకు ఏవైంది? ఇక్కడ టోటల్ వచ్చేప్పటికి 14,60,420 అసెట్ సైడ్ ఉంది మీకు. ఇక్కడ ఇది కూడా 14 lakhs. అంటే ఇక్కడ మైనస్ వచ్చింది. అంటే మీకు ఏంటంటే అసెట్స్ ఏదైతే ఉన్నాయో ఆ అసెట్స్ తగినట్టుగా ఇక్కడ ఇది చూస్తే ఎక్కడ ఉంటుందండి? 7, 7 12,
12 నేడు 19 నానా ఇక్కడ టోటల్ ఎంత ఉందండి 14 లక్షలు ఉంది. అంటే ఇక్కడ 19 లక్షల రూపాయలు లయబిలిటీస్ ఉన్నాయి. అంటే లయబిలిటీస్ లాస్ వల్ల అంటే క్యాపిటలే తగ్గిపోద్ది ఇక్కడ మీకు. కాబట్టి ఏంటంటే మైనస్ ఎప్పుడైతే వచ్చిందో అంటే దీనికి ఇది సమానం అవుతుంది మీకు. ఇది ఇక్కడ దీని సమానం అవుతుంది అనుకుంటే 5,59,000 కనుక తీసేయగలిగినట్టయితే రెండు ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మనం సిస్టమే తయారు చేస్తుంది, మనం నీడ్ నాట్ వరీ అబౌట్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ అనుకోవడం తప్పు. సిస్టమ్ ఎలా తయారు చేస్తుంది? మన డైరెక్షన్స్ ప్రకారం తయారు చేస్తాం. వీఆర్ ది బాస్ ఆఫ్ ది సిస్టమ్ అకార్డింగ్ టు ది డైరెక్షన్స్ గివెన్ బై ది ఆపరేటర్ ఆఫ్ ది సిస్టమ్. ద సిస్టమ్ విల్ prepare and will produce the reports as and when required by you. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. గుడ్డిగా మనం వచ్చేసింది 2 టాలీ అయిపోయింది, ఎప్పుడు టాలీ అవుతాయి, సమస్య లేదు ఇక్కడ. ట్రయల్ బ్యాలెన్స్ ఎప్పుడైతే ఎర్రర్ రాదో, ట్రయల్ బ్యాలెన్స్ డిఫరెన్స్ ఎప్పుడైతే రాదో ఎక్కడా కూడా మీకు తేడా వచ్చే సమస్య లేనే లేదు. కాబట్టి కానీ దీంట్లో మనం కొన్ని అడ్జస్ట్మెంట్స్ రాసుకున్నాం. అడ్జస్ట్మెంట్స్ రాసుకున్న తర్వాత మనకి ఏ విధమైన మార్పు వస్తుందో ఒకసారి చూద్దాం ఏమండి. కాబట్టి ఏంటంటే మనం ఓచింగ్లోకి వెళ్ళిపోదాం. వీ కొట్టుకుంటే కూడా మీకు ఓచింగ్ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ అన్నీ కూడా మీకు అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి సార్. అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్, ప్రిపేర్డ్ ఎక్సలెన్స్, డిప్రిసియేషన్, ప్రావిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రాఫిట్ అప్రాపరేషన్. కాబట్టి దీంట్లో మీరు క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటంటే మీరు ఇవన్నీ కూడా మీకు జర్నల్లో వేయాలి F7. ఎందుకంటే దీంట్లో క్యాష్ మూమెంట్ కానీ బ్యాంక్ ద్వారా మూమెంట్ కానీ ఎక్కడ కనపడదు. కాబట్టి ఏంటంటే వీ హ్యావ్ టు పాస్ ఆల్ దీస్ 5 అడ్జస్ట్మెంట్స్ జర్నల్ F7 ద్వారానే చేసుకోవాలి. మీరు నోట్స్ పెట్టుకున్నారు కదా, నోట్స్ పెట్టుకుంటే రాసుకోండి. దీస్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ టు బి మెయింటైన్డ్, ఆర్ టు బి ప్రాసెస్డ్ త్రూ F7. కాకపోతే ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటంటే ఇక్కడ 5,74,956 ఏదైతే క్లోజింగ్ స్టాక్ మెయింటైన్ చేశారో యూ ప్లీజ్ ఆర్డర్ ఇట్ యాజ్ 6,34,956. 6,34,956 అన్నారా. అది ఒక్కటి మాత్రం ఆల్టరేషన్ ఉంది, మిగతా అది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో దీంట్లో మనకి క్లోజింగ్ స్టాక్ వచ్చేటప్పటికి మామూలుగా మనం ఏం చేస్తామండి, క్లోజింగ్ స్టాక్ అనేది డైరెక్ట్గా వేసేసి మనం ట్రేడింగ్ అకౌంట్లో వేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్లో కూడా వేస్తాం. ఇక్కడ ఒక జర్నల్ ఏంటి, ఇప్పుడు దాకా మనం ఏం చేయాలి, ఓచర్ చేసుకుంటూ వచ్చినాం ప్రతి దానికి ఓచర్. కానీ దీంట్లో ఓచింగ్ సిస్టమ్ ఉండదు, దీనికి ఎక్కడ ఓచింగ్ అనేది ఉండదు. దీంట్లో జస్ట్ ఏంటంటే మనం అకౌంట్ ఓపెన్ చేసుకుంటే దాన్ని ఆల్టరేషన్ చేసుకోవడం, లేదా అకౌంట్ ఓపెన్ చేసుకుని దాన్ని ఆల్టరేషన్ చేసుకుంటే మీకు దీని ఆన్సరు మీకు ట్రేడింగ్ అకౌంట్లో పడిపోతే, బ్యాలెన్స్ షీట్లో ఆటోమేటిక్గా పడిపోతుంది. యూ నీడ్ నాట్ ప్లేస్ దిస్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. అది ఎలా వస్తుందో ఒకసారి మనం ఆలోచిద్దామండి. అయితే మనం ఒక అకౌంట్ని క్రియేట్ చేద్దాం, లెడ్జర్ని క్రియేట్ చేద్దాం. ఏది క్రియేట్ చేద్దామండి, లెడ్జర్ని క్రియేట్ చేద్దాం. లెడ్జర్ని ఎలా క్లోజింగ్ స్టాక్ అనేది క్రియేట్ చేద్దాం. ఇది కరెంట్ అసెట్ యొక్క సబ్ గ్రూప్ అండి ఇది. కాబట్టి ఏంటంటే దీన్ని మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేశాం. దీన్ని ఆల్టరేషన్ మోడ్లోకి వెళ్ళినట్టయితే మీరు మీరు 6,34,956 వేసుకోవచ్చు. ఆల్టరేషన్ కనిపిస్తాం చూడండి, ఇక్కడ మీకు పైన ఇక్కడ ఎంటర్ కొట్టుకుంటే మీకు ఆల్టరేషన్ వస్తుంది. ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అని కొడితే మీకు లెడ్జర్ ఆల్టరేషన్ అని పైన కనిపిస్తుంది. లెడ్జర్ ఆల్టరేషన్ చేస్తున్నాం ఇక్కడ. సో లెడ్జర్ ఆల్టరేషన్ చేసినప్పుడు స్టాక్ ఆన్ హ్యాండ్ బాగానే ఉంది, ఓపెనింగ్ స్టాక్ దీంట్లో ఏమీ లేదు. క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేటప్పటికి మీకు 31/3/2000 అన్నారా. దీంట్లో మీకు ఎంత ల్యాక్స్ వేసుకోమన్నాడు, 6,34,956 అన్నారా. ఇది ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసేసి వెంటనే మీకు ఒక మార్పు చూద్దాం. దీంట్లో మనం జర్నల్ ఎంట్రీ పాస్ చేయలేదు కదా, మీరు 2 చోట్ల ఎలా పడుతుందో చూద్దాం. జనరల్గా మనం పాస్ చేసినప్పుడు మనం జర్నల్ ఎంట్రీ పాస్ చేసినప్పుడు అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనూ బ్యాలెన్స్ షీట్ పడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎలా ఉంటుందో. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని మనం చూసినట్టయితే
క్లోజింగ్ స్టాక్ పడిపోయింది చూసారా, క్లోజింగ్ స్టాక్ 6,93,000 4,956 విన్నారా. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ నెట్ ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ విన్నారా, నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఇందాక నెట్ లాస్ వచ్చింది, అంటే మనకి ఎంత మార్పు అది ఇంకా మారుతుంది. తర్వాత బ్యాలెన్స్ షీట్లో కూడా చూస్తే ఇందాక పొజిషన్ ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ మైనస్ అనేది రాలేదు మీకు. ఇక్కడ ఇందాక ఎక్కడ ఎంత ఉందండి, 14 lakhs ఉంది, ఇక్కడ 20 lakhsకి వెళ్ళింది అది. సో ఈ విధంగా మనం ఒక ఎంట్రీ పాస్ చేయడం వల్ల 2 చోట్ల మీకు మార్పు వచ్చింది. క్లోజ్ స్టాక్ ఇక్కడ కూడా పడడం చూస్తారా, 6,34,956. సో ఈ విధంగా మనం మార్పుని మనం చూడగలిగాం. తర్వాత మళ్ళీ మిగతా ఎంట్రీస్ని కూడా మనం పాస్ చేసి ప్రయత్నం చేస్తే అసలు టోటల్గా ఏమొస్తుందో చూద్దాం. క్రియేట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఫర్ 8,000. అంటే ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటండి, మనం జనరల్గా జనరల్ ఇన్సూరెన్స్ కడితే జనరల్ ఇన్సూరెన్స్ లైఫ్ 1 year ఉంటుందండి. వెహికల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, తర్వాత ఫైర్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, జనరల్ ఇన్సూరెన్స్ ఫర్ 1 year. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఒక ప్లాన్ ప్రకారం 5 years 10 years 15 years ఉంటుంది. ఇది జనరల్ ఇన్సూరెన్స్, బిజినెస్ ఇన్సూరెన్స్. ఇది 8,000 అంటే మీకు ఏప్రిల్ మన డిసెంబర్ 1st నాడు ఒక ఇన్సూరెన్స్ కట్టామండి మనం. ఆ ఇన్సూరెన్స్లో ఏమైందంటే మీకు అది మనకి ఎప్పుడు దాకా క్లోజ్ అవుతుందండి, 30th నవంబర్లో క్లోజ్ అవుతుంది, అంతే కదండి. అయితే మనకి ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ని మనం ఒరిజినల్ వాల్యూ అంటే మనం ఎంతవరకు దాన్ని ఉపయోగించుకుంటున్నాం, ఈ సంవత్సరం ఎంత ఉపయోగించుకుంటున్నాం అండి, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 months. అంటే 4 months పోయిన తర్వాత మిగతా అదంతా కూడా నెక్స్ట్ ఇయర్కి వెళ్తుంది అది. కాబట్టి ఏంటంటే దాన్ని ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఎసెట్స్ కింద, కరెంట్ ఎసెట్స్ కింద మనం వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ మనం ఒక దగ్గర దారి నేను చెప్తాను మీకు. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఒక డిఏఎల్ అంటే దాల్ అంటే డిస్ప్లే అకౌంట్స్ లెడ్జర్, షార్ట్ కట్ అది అన్నారా. దాన్ని మీకు ఏం చేద్దాం, ఇన్సూరెన్స్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. ఇన్సూరెన్స్లో మీకు ఇక్కడ ఏముందండి, 1st December నాడు 12,000 ఉంది కదా. ఈ 12,000 నాడు ఇక్కడనే మనం వెనక్కి వెళ్లకుండా మనం ఎంట్రీ పాసింగ్ అప్పుడు ఇక్కడే Alt A కొడదామండి. Alt A కొడితే మీకు Alt A కొట్టి జర్నల్ చేసుకుందాం. దీంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కాబట్టి. అయితే మనం ఏం చేయాలి, దీన్ని మనం ఇన్సూరెన్స్ని తగ్గించుకోవాలంటే ఇన్సూరెన్స్ వాల్యూని రివర్స్ చేయాలి. ఇప్పుడు డెబిట్లో ఉంది కాబట్టి క్రెడిట్ చేయాలి కాబట్టి మరి దాన్ని ఎంతైతే తగ్గించుకున్నామో దాన్ని ఏం చేస్తామంటే మనం ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ప్రకారం మనం కరెంట్ అసెట్లో పెట్టాలంటే కరెంట్ అసెట్స్ విల్ బి ఆల్వేస్ ఆన్ డెబిట్ సైడ్ కాబట్టి మనం ఒక ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ క్రియేట్ చేద్దామండి. అకౌంట్ ఇక్కడ ఏంటి, కరెంట్ అసెట్ అండి నారా. కరెంట్ అసెట్ ఎంత చేసుకోమన్నా అండి, 8,000 రూపాయలు. 8,000 రూపాయలు అంటే ఇప్పుడు ఎవరిని రివర్స్ చేయాలి, ఇన్సూరెన్స్ని రివర్స్ చేయాలి నారా. అయితే ట్రాన్స్ఫర్డ్ టు ప్రీపెయిడ్ నారా. ఈ కంట్రోల్ కొట్టేస్తే చూసారా, ఇక్కడే మీకు ఇన్సూరెన్స్లోనే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే ఇక టోటల్గా ఎంత ఉందండి ఖర్చు, మొత్తమే టోటల్గా మనం 22,000 ఖర్చు పెట్టాం ఇన్సూరెన్స్ కింద. ఏమంటే 22,000 ఖర్చు పెడతాం. దీంట్లో ఒకదానికి మనకి ఒకటి డ్యామేజ్ కింద వేసుకున్నాం కదండి, అది వెళ్ళిపోయింది, అది 10,000 రూపాయలది. ఇక్కడ ఇది వెహికల్ ఇన్సూరెన్స్ 12,000 రూపాయల్లో మీకు 8,000 వచ్చింది కాబట్టి 22 - 8 = 14. అంటే 14,000 రూపాయలమే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్తుందండి. ఇప్పుడు దాకా ఎంత ఉందండి, 22,000 రూపాయలు మీకు ఉన్నది. ఒకసారి దాంట్లో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. దాని తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్ వచ్చేప్పటికి డిప్రిసియేట్ 15% ఆన్ ఏసీ, కంప్యూటర్ 40%, ప్రింటర్ 40%, ఫర్నిచర్ 10%, వెహికల్ 15%. ఇవన్నీ డిప్రిసియేషన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి, తరుగుదలను క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు కూడా సేమ్ సిస్టమ్ మీద ఒక్కొక్క అకౌంట్ను ఓపెన్ చేసి దాని వాల్యూ మనం చూసి దాని ప్రకారం చేసేద్దామండి. ఇప్పుడు F4 కొట్టుకున్నట్టయితే మీకు ఏది కావాలంటే అది వస్తుందండి. మీకు F4 కొట్టుకుని మీకు ఇక్కడ కంప్యూటర్ కొట్టుకుందాం. కంప్యూటర్ కొట్టుకుంటే ఇక్కడ కంప్యూటర్ ఎంత ఉందండి, 50,000 రూపాయలు ఉంది. మీరు కావాలంటే బిగినింగ్కి వెళ్ళండి. 1/4 పీరియడ్ చూడాలంటే చూడండి. 1/4లో 25,000 రూపాయలు రాఘవ గారు అప్పుడు బిగినింగ్ పట్టుకొచ్చారు. తర్వాత సిద్ధయ్య గారి క్యాపిటల్లో అది ఇంకో 25,000, 50,000 రూపాయలు వచ్చింది. 50,000లో మనకి ఇక్కడనే మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాం కదా అన్నారా. మళ్ళీ ఇది కూడా మళ్ళీ జర్నలే
జనరల్ అయితే మీకు 31st 3 ఎప్పుడు కూడా మంత్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ వేసుకోవాలి. ఇక్కడ మీకు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. డిప్రిసియేషన్ అకౌంట్, ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ దీంట్లో ఎంత క్యాలిక్యులేట్ చేయాలండి? మనకు మామూలుగా 50,000 రూపాయలు ఉంది కదా, ఇక్కడ కంప్యూటర్ మీద ఎంత క్యాలిక్యులేట్ చేయమన్నాడు చూద్దాం. కంప్యూటర్ మీద 40% క్యాలిక్యులేట్ చేయమన్నా అంటే మీరు క్యాలిక్యులేటర్ వాడుకోవాలంటే ఈ స్టేజ్లో అమౌంట్ స్టేజ్లో ఉన్నప్పుడు Alt+C కొట్టండి. Alt+C కొట్టి 50,000 రూపాయలు అన్నారా, 50,000 ఇంటూ 40% అండి కొట్టేయండి. వచ్చేసిందా? 20,000 రూపాయలు వచ్చేసింది. అంటే 5వ వంతు కదా, అంతే కదండి. 5వ వంతు మన 40%, సారీ. సో దీంట్లో కంప్యూటర్ అకౌంట్కి వేసుకున్నట్టయితే మీకు ఎంత ఉంది? డిప్రిసియేషన్ ఛార్జ్డ్ చూసారా, ఇక్కడ 50,000 రూపాయలు ఉంది. ఇంతకు ముందు మీకు బ్యాలెన్స్ షీట్లో ఇది 30,000కి దిగిపోయింది. 20,000 రూపాయలు డిప్రిసియేషన్ పోయి దాంట్లోకి వెళ్ళి పడుతుంది అన్నారా మీరు. ఓకే, దాని తర్వాత మీరు ఇంతకుముందు తర్వాత ఇంకేముందండి, మనం ఏం వేస్తున్నాము? ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కూడా ఎక్కడ వేసామో మనం ఒకసారి చూద్దాం. డేట్ ఏమన్నా మనం సరిగ్గా పట్టించుకున్నావా లేదా అని చూద్దాం. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 112 నాడు పడ్డింది, 31st 3 నాడు. ఏదైనా సరే ఇయర్ ఎండింగ్ అనండి అన్నారా, అది మాత్రం కొంచెం జాగ్రత్తగా గమనించాలి మీరు, ఎప్పుడు ఇయర్ ఎండింగ్ ప్రాసెస్ కాబట్టి. తర్వాత కంప్యూటరు ప్రింటర్ కూడా మీకు 40%. కంప్యూటర్ ప్రింటర్ కూడా తీసేసుకుందామండి. కంప్యూటర్ ప్రింటర్ ఇక్కడే ఉంది కదా. కంప్యూటర్ ప్రింటర్ కూడా మీకు ఎక్కడ ఉందండి? 9,000. అప్పుడు ఒకసారి మొదట్లో కొన్నదే, ఇప్పుడు ఏం లేదు. దాని మీద 40% అంటే ఎంత అండి మీకు? 9 4 36, 3,600. ఇప్పుడు కూడా Alt+A కొట్టండి. 31st 3 డిప్రిసియేషన్ క్రియేట్ అయి ఉంది కాబట్టి 3,600 టు కంప్యూటర్ ప్రింటర్. ఎందుకంటే ఎందుకు క్రియేట్ చేస్తున్నామంటే మీకు మనం యూఆర్ డిక్రీజింగ్ ది వాల్యూ కాబట్టి ఉన్నారా. తర్వాత ఇక్కడ ఏం చేసాం? డిప్రిసియేటెడ్. తర్వాత ఏముందండి మీకు? కంప్యూటర్ అయిపోయింది, కంప్యూటర్ ప్రింటర్ అయిపోయింది. ఫర్నిచర్ వచ్చి 10% అండి అంటారా. దీంట్లో చెప్పాను కదా, F4 కొట్టుకుంటే మీకు కావాల్సింది వస్తుంది. ఫర్నిచర్ ఎంత ఉందండి? ఫర్నిచర్ మీకు వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 60,000 రూపాయలు ఉందండి. అంటే ఒక 35,000 రూపాయలు ఫర్నిచర్ సోల్డ్ అవుట్ అన్నారా. ఇంకా మనకి మిగిలిందల్లా 25,000 రూపాయలు. అది కూడా రాఘవరావు గారి క్యాపిటల్ ద్వారా వచ్చింది మనకి. సో 25,000 రూపాయలు ఫర్నిచర్ మీదనే మనం క్యాల్కులేట్ చేయాలి. దానికి మనకి 10% అండి. 10% Alt+A 31st 3 డిప్రిసియేషన్ 2,500 టు ఫర్నిచర్ అకౌంట్ డిప్రిసియేటెడ్ అన్నారా. సో అప్పుడు 22,500కి వెళ్ళిపోయింది అది. తర్వాత ఇంకేముందండి మనకి? ఇంకేం మిగిలిందో చూద్దాం. ఇంకా అయిపోయింది, ఫర్నిచర్ అయిపోయింది. వెహికల్ మీద 15% అట అన్నారా. వెహికల్ మీద 15%. ఇప్పుడు ఇక్కడి నుంచే మనం F4 కొట్టుకుంటే వెహికల్ వచ్చేస్తుంది కదా. మనం వెహికల్ మీద, వెహికల్ ఎంత ఉందండి? ఫస్ట్ 55,000 వచ్చింది. తర్వాత 2,00,000 రూపాయలు కొన్నాం. తర్వాత 1,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు కొని దాని మీద మనం లోన్ మీద కొనుక్కున్నాం. తర్వాత ఒక వెహికల్ కొనుక్కున్నాం. కాబట్టి ఏంటంటే మొత్తానికి 55,000 వెహికల్ అమ్మేసాం మనం. అంటే టోటల్గా మనకి ఇక్కడ ఎంత ఉందండి? 3,00,000 రూపాయలు వాల్యూ ఉంది. మన దగ్గర ఉన్న అసెట్ యొక్క విలువ 3,00,000 రూపాయలు ఉంది. దీని మీద కూడా డిప్రిసియేషన్ వేద్దాం అన్నారా. 31st 3 మళ్ళీ డిప్రిసియేషను
ఎంత ఉందండి? 3 లక్షల మీద 3 15 45 45,000 అండి. ఉన్నారా? టు వెహికల్ డిప్రిసియేటెడ్. ఇప్పుడు ఎంత అయిందండి? 2,55,000 అది దిగిపోయింది. సో ఇదంతా ఇంకా మరి ఇంకేం మిగిలిందండి మనకి చూద్దాం ఒకసారి. తర్వాత 15% ఆన్ ఏసీ. ఏసీ ఒకటి మిగిలిపోయిందండి. 15% ఆన్ ఏసీ, ఎయిర్ కండిషనర్. ఉన్నారా? ఏసీ ఎంత ఉందండి? 25,000. అంతే కదా, బిగినింగ్లో వచ్చింది అదేగా మనకి. ఆ 25,000 కూడా మనం వేసేద్దాం. వేసేసి జర్నల్లోకి వెళ్ళి డేట్ మార్చుకుందామండి. 31/3 డిప్రిసియేషన్ 25,000 మీద మీకు 15%. అంటే మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు కావాలంటే. 25,000 ఇంటూ 15%, 3,750. ఇది ఎయిర్ కండిషనర్. అంటే ఇప్పుడు ఎంతకు వచ్చిందండి మనకి? ఏసీ అయిపోయింది, కంప్యూటర్ అయిపోయింది, ప్రింటర్ అయిపోయింది, ఫర్నిచర్ అయిపోయింది, వెహికల్ అయిపోయింది. సో యూ కంప్లీటెడ్ దిస్ ద ఎంట్రీస్ ఇన్ అడ్జస్ట్మెంట్స్ ఎక్సెప్ట్ 2, అంటే ప్రావిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత ప్రాఫిట్ అప్రాపరేషన్ అంటే వాళ్ళకి పంచడం, అంతవరకే జరిగింది. సరే, ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మనకి విల్ గో ఫర్ రిపోర్ట్స్. ఎట్లా ఉందో మనం ఒకసారి చూద్దామండి. చూసి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మీకు 8190 F1 కొట్టుకుంటే మొత్తం వస్తుంది మీకు 8197 నెట్ ప్రాఫిట్ ఉంది. ఇందాక చాలా ఉంది కదా మనకి, 75,000 దాకా ఉంది. ఇప్పుడు ఇక్కడ మిగతా అన్ని క్లోజింగ్ స్టాక్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. దాని తర్వాత మీరు బ్యాలెన్స్ షీట్కి వెళ్ళేటప్పటికి బ్యాలెన్స్ షీట్లో కూడా 8197, అంటే ఇక్కడ 20,28,000 రూపాయల అసెట్స్కి సమానంగా ఉంది. ఏంటంటే లయబిలిటీస్ ప్లస్ ప్రాఫిట్ టు బి అప్రాపరియేటెడ్ అమాంగ్ ది పార్ట్నర్స్. అంతే కదా మీకు తెలిసింది. అయితే ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేద్దాం, దాని తర్వాత ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. ఉన్నారా? అయితే కోచింగ్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ని ప్రావిజన్ పెట్టాలి. ఎందుకంటే మనం 31 మార్చి నాటికి మనకి అరైవ్ అయితే మనం 30th, ఇది ఫర్మ్ కాబట్టి 30th 9 డ్యూ డేట్. ఇప్పుడైతే కోవిడ్ కారణంగా జనవరికి వచ్చింది, కానీ యాక్చువల్గా 30th 9 ఈజ్ ద డ్యూ డేట్ టు ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ ఫర్మ్స్ అండ్ కంపెనీస్. సో మనకి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం అంటే మన దగ్గర ఇక్కడ ఎంత ఉందండి? ఇక్కడ మనకి మనం ఇది చూసాం కదా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 8197 into 31.2, 2557. 2557 అంటే 2560 వేసుకుందాం, రౌండెడ్ టు నెక్స్ట్. ఉన్నారా? 9 11 నుంచి 6 56. ఓకే. అయితే మనకి దీని మీద ఏదైతే 8197 మీద మీకు ఎంత వస్తుందంటే ఇన్కమ్ ట్యాక్స్ 30% అండి. ఫర్మ్స్ కట్టాల్సింది 30%. దాని మీద 4% చెస్ ఉందండి, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. దాని మీద 4% అంటే ట్యాక్స్ మీద సెస్ అది. ఉన్నారా? అది కూడా కలుపుకుంటే 31 పాయింట్, అంటే 30% మీద 4% లెక్క ఏంటి? 1.2 అవుతుంది. కాబట్టి 31.2 కట్టాలి. ఇక్కడ మనం ఎలా క్యాల్కులేట్ చేద్దాం చూద్దాం ఒకసారి. చూస్తే మీకు ఇది కూడా జనరల్లోనే వేసుకోవాలి, 31 మార్చికే వేసుకోవాలి. ముందు ఇన్కమ్ ట్యాక్స్ గురించి వేసుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకి ఇక్కడ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్చువల్గా ఎక్స్పెండిచర్ కాదండి, ఎందుకంటే ఇది పోయిన తర్వాత పార్ట్నర్స్కి పంచుతాం. ఎందుకంటే ఇది పార్ట్నర్స్ భరిస్తారు అన్నట్టు లెక్క. లేకపోతే మీరు పార్ట్నర్స్కి డైరెక్ట్గా ఇది ఖర్చు కూడా రాసేయచ్చు. విన్నారా? కాబట్టి ఏంటంటే ఇది తగ్గించిన తర్వాత ఇప్పుడు మనం కట్టట్లేదు కదా,
కాబట్టి ఏంటంటే దీన్ని తగ్గుదల వాళ్ళ పార్ట్నర్స్లోనే తగ్గించేసుకుంటాం. కాబట్టి మీరు దాన్ని ఆ విధంగా వేసేసుకోండి. రేపటి రోజున మనకి ఫైల్ చేసేటప్పుడు అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని మనం ఒకటి వేసుకుంటామండి. అయితే దీన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తామండి? 81 మీకు సి కొట్టండి. 8197 ఇంటూ 31.2 అండి. 2557.46 అండి. దీన్ని రౌండ్ ఫిగర్ చేద్దామండి. 2560 చేద్దామండి. ఉన్నారా? రౌండ్ ఫిగర్ చేద్దాం. రౌండ్ ఫిగర్ చేసి మరి ఇప్పుడు వీఆర్ నాట్ పేయింగ్ అంటే వీఆర్ పుట్టింగ్ ఏ ప్రావిజన్ అంటే లైబిలిటీ అంటే వీఆర్ పుట్టింగ్ ఏ ప్రావిజన్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్. కాబట్టి ఏంటంటే మనం ప్రావిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ అని ఒకటి అకౌంట్ అండర్ ప్రావిజన్స్ ప్రావిజన్ అంటే సరిపోతుంది. అన్నారా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్దాం. మళ్ళీ ఒక్కసారి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్దాం. వెళ్తే మనకి నెట్ ఇక్కడ ఎంత కనిపిస్తుందండి? 5637 రూపీస్ కనిపిస్తుంది. చూసారా ఎలా పడిపోయింది? చూసారా? కంప్లీట్ మారిపోయింది. ఇప్పుడు మీకు ప్రాఫిట్ ఉంది. బట్ ఈ ప్రాఫిట్ తర్వాత మీరు ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ ప్రావిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ 2560 అయిపోయింది. తర్వాత ప్రాఫిట్ అప్పర్ ఆపరేషన్ అంటే మీకు ఒక్కొక్కరికి మీరు 4 పార్ట్నర్స్ కదా, బై 4 5637/4 ఎంత చూద్దాం. 5637/4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1409.25 అంటే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? లాభంలో వాటా 1409 రూపాయలు 25 వస్తుంది. మరి అది కూడా పనిచేద్దామండి. పనిచేస్తే మనకి బ్యాలెన్స్ షీట్లో సరిపోద్ది. అన్నారా? ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అంటారు దీన్ని. పంపకాలు అప్రాపరేషన్ అంటే ఏంటంటే పంపకాలు. ఇది కూడా జర్నల్లో, ఎందుకంటే దీంట్లో క్యాష్ మూవ్మెంట్ ఎక్కడ ఉండదు కాబట్టి ఇది కూడా 31 మార్చి నాడే మీకు ఉంది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ప్రాఫిట్ ఎప్పుడూ కూడా క్రెడిట్లో ఉంటుందండి. ప్రాఫిట్ ఎప్పుడు కూడా మీకు క్రెడిట్లో ఉంటుంది. ఎందుకంటే మీకు లయబిలిటీ సైడే ఉంది. చూసారా? ఇక్కడ మీకు ఒకసారి చెప్తున్నాను. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎటు సైడ్ ఉందండి? ఇది క్రెడిట్ సైడే ఉంది. ఎందుకంటే మీకు ఇక్కడ ఇది క్రెడిట్. విన్నారా? ఈ క్రెడిట్కి ఇది తగ్గించారంటే దిస్ మైనస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్. అంటే దీన్ని మనం బ్యాలెన్సింగ్ సిస్టమ్ కాబట్టి దీన్ని సమానం చేసుకోవడం కోసం దీన్ని ఇక్కడ చేశారు. సో మీరు దీంట్లో డౌట్ ఇంకేదైనా ఉంటే బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే తెలిసిపోద్ది. బ్యాలెన్స్ షీట్లో ఇవన్నీ క్రెడిట్ సైడే కదండి. మీకు ఇవన్నీ క్రెడిట్ సైడే కదా. పార్ట్నర్స్ క్రెడిట్ సైడు, లోన్స్ క్రెడిట్ సైడు, ఇవన్నీ క్రెడిట్ సైడే కదా. దాంతోపాటు ఇది కూడా క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎప్పుడు కూడా క్రెడిట్ సైడ్ ఉంటుంది. లాభం అయితే, నష్టం అయితే డెబిట్ సైడ్ ఉంటుంది. సో మనం దీన్ని ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేయాలంటే ఎట్లా? క్లోజ్ ఎందుకు చేస్తున్నాం? వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ది ప్రాఫిట్ అమాంగ్ ది పార్ట్నర్స్. కాబట్టి దీంట్లో మనం ఏం చేయాలి? ముందు డెబిట్ చేద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది చెప్పాను అంతకుముందు. క్యాష్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకు క్రియేటెడ్ లెడ్జర్స్ అండి. మనం ప్రిపేర్ చేయం, దానికి ఆల్టర్సీ కొట్టక్కర్లేదు ఇక్కడ. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనకి ఇక్కడ ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసారు ఆటోమేటిక్గా అదే ఫిగర్ వచ్చేసింది. 5637 క్రెడిట్లో ఉంది. సో దీన్ని మనం 5637 క్లోజ్ చేద్దాం. అంటే జీరోకి వెళ్ళిపోయింది. మరి జీరోకి వెళ్ళిన తర్వాత ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది? ఇక్కడ రాఘవరావుకి ఎంత ఉందండి? 1409 రూపాయల 20 అందరికీ సమానం. ఇక రాఘవరావు, తర్వాత విష్ణువర్ధన్ 1409 రూపాయల 20. దాని తర్వాత తులసి 1409 రూపాయల 20. తర్వాత సిద్ధయ్య గారు ఆటోమేటిక్గా వచ్చేసింది. అది మనం ఇక్కడ అంటే మనం కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా లాస్ట్ ఫిగర్ వచ్చింది. సో ప్రాఫిట్ అప్రాప్రియేటెడ్ అన్నారా? దీన్ని పంపకాలు కూడా జరిగిపోయిందండి. జరిగిపోతే మరి ఇప్పుడు ఫైనల్గా వెళ్దామండి. ఫైనల్గా వెళ్ళి మన పొజిషన్ ఏంటో చూద్దాం. అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మీకు ఇక్కడ మామూలుగా ప్రాఫిట్ మీకు కనిపిస్తుంది 5637 ఇక్కడ కనిపిస్తుందండి. బాగానే ఉంది, వెరీ గుడ్. దాని తర్వాత మీకు బ్యాలెన్స్ షీట్కి వెళ్ళినట్టయితే
ఎక్కడ కూడా ఇక్కడ 56:37 ఉంది కదండి, ఇక్కడ 56:37 ఉంది. మళ్ళీ దాన్ని ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఓపెనింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కరెంట్ పీరియడ్ ఎంత అండి, 56:37 లెస్ ట్రాన్స్ఫర్ టు హూమ్, లెస్ ట్రాన్స్ఫర్ టు పార్ట్నర్స్ అని అర్థం. అంటే ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ మీకు క్లోజ్ అయ్యి ఎక్కడ ఉందండి, ఇక్కడ యాడ్ అయిపోయిందండి. ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి, ఇక్కడ యాడ్ అవుతుందో లేదు మీకు ఒక్కొక్కటి తెలిసిపోద్ది. చూసారా, ఇక్కడ ఈయన ఫస్ట్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్, తర్వాత పెట్టిన ఇన్వెస్ట్మెంట్, తర్వాత ఇక్కడ ఆయన ఒకసారి రాఘవరావు గారు ఒక పార్టీ దగ్గర నుంచి తీసుకున్నాడు కదా, అరవింద ట్రేడర్స్ దగ్గర నుంచి ఆయన తీసుకున్న డబ్బులు, తర్వాత 10,000 రూపాయలు ఆయన డ్రా చేశాడు. తర్వాత 1409 రూపాయలు యాడ్ అయింది. చూస్తే 1,02,488.25 ఆయనకి క్రెడిట్లో ఉంది అన్నారా. ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. మీకు అన్ని మీరు చూసుకున్నట్టయితే ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ప్రతి ఒక్కరికి ఎండ్లో మీకు ప్రాఫిట్ వచ్చేసి కలిసిపోయింది. సో మనకి ఇంకా ఈ బ్యాలెన్స్ అనేది ఉండదు. దిస్ వాజ్ ట్రాన్స్ఫర్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అన్నారా. సో క్లోజ్. ఎక్కడ కూడా మీకు మైనస్లు కానీ ఏమీ కనపట్టలేదు. కాబట్టి మనము దాని ప్రకారం దేని ప్రకారం ఒకటే. కానీ టైం ఎంత కన్జ్యూమ్ అయింది, టెన్షన్ ఎంత క్లియర్ అయింది, టెన్షన్ ఎంత మినిమైజ్ అయింది అనేది మనకి ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాలి. కాబట్టి ఏంటంటే మీరు ఏది చూసుకున్నా, ఇక్కడ మీరు ట్రయల్ బ్యాలెన్స్ చూసుకున్నా మీకు ఆ సమానత కనిపిస్తుంది. మీరు ట్రయల్ బ్యాలెన్స్ చూసుకోండి, డిస్ప్లే కొట్టుకుంటే ట్రయల్ బ్యాలెన్స్ వస్తుంది. ఆల్ట్ F1 కొట్టుకోండి ప్రతిసారి మీకు 26,47,000 ఇటు సైడ్ ఉంది, అటు సైడ్ ఉంది. ఎక్కడ మీకు డిఫరెన్స్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ అనేది మీకు ఎక్కడ కనబడదు. అట్లనే మీకు బ్యాలెన్స్ షీట్లో ఏముండదు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కూడా మీకు ఏముండదు. సో దీన్ని బట్టి ఏంటంటే జనరలైజేషన్ టు ఫైనలైజేషన్ అంటే మనం ఏదైతే మాన్యువల్ సిస్టంలో లెడ్జర్ పోస్టింగ్ చేసి బ్యాలెన్సింగ్ చేసి ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేసి ఏదైతే చేసినామో అదే ఇక్కడ ఉంది. కాకపోతే దీంట్లో ఏంటంటే క్లారిటీ ఉంది. దీంట్లో ఎక్కడ తప్పులు వచ్చే అవకాశం కనపట్టలేదు. కానీ దాంట్లో మీకు తప్పులు దొరికే అవకాశాలు కూడా అక్కడ దాంట్లో ఉంటాయి. కానీ మీరు ఇక్కడ చూసుకోవాల్సింది, నేను రెక్టిఫికేషన్ చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ మీకు 5,74,956 రూపాయలు బదులు 6,34,956 మాత్రం క్లోజింగ్ స్టాక్ వేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను తప్ప ఇంతకు మించి ఇంకేమీ లేదు. సో దీంతో ఏంటంటే నేను ఏదైతే ప్రామిస్ చేశానో ఆ ప్రామిస్ దీంతో నెరవేరింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ద నెక్స్ట్ క్లాస్ టు బి కండక్టెడ్ ఏంటంటే దీంట్లో చాలామందికి అకౌంటెంట్ కావాలనే కోరికలు ఉంటాయి. కానీ అకౌంటెంట్గా డిజిగ్నేషన్ ఉన్న డాటా ఆపరేటర్స్ గాను జూనియర్ అకౌంటెంట్స్ గాను మిగిలిపోయిన వాళ్ళు 98% ఉన్నారు. 98. ఈవెన్ సీనియర్ అకౌంటెంట్లుగా పనిచేసిన వాళ్ళు కూడా పూర్తి నిడివిలో బ్యాలెన్స్ షీట్ని కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని కానీ స్టడీ చేసి క్యాపబిలిటీ లేదు. 98%, ఖచ్చితంగా 98% ఉండదు. దే ప్యూర్లీ డిపెండ్ ఆన్ అన్ ఆడిటర్ ఆర్ ట్యాక్స్ కన్సల్టెంట్. ఆడిటర్ గారు ఆయన తరహాలో ఆయన చేసుకుంటూ పోతాడు. ఈ వోంట్ ఎడ్యుకేట్ ద సీనియర్ అకౌంటెంట్. సీనియర్ అకౌంటెంట్ కంపెనీ ఓనరు కూడా ఆడిటర్ గారి మీదే బేస్ అవుతారు. కాబట్టి ఏంటంటే దీనివల్ల సీనియర్ అకౌంటెంట్గా నేను ఉన్నాను, నాకు జీతం వస్తుందనే తృప్తి తప్ప ఎదుగుదలకు మాత్రం ఛాన్స్ లేదు. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, 8 to 10 years వర్క్ చేసిన సీనియర్ అకౌంటెంట్, సార్ నాకు ఉద్యోగం మానేసేసి నాకు మంచి ఉద్యోగం కావాలి, ఎందుకంటే బెటర్ శాలరీ వచ్చేది కావాలంటే, సరే మంచిది, సరే మా కంపెనీస్లో ఎక్కడైనా ప్రొవైడ్ చేయొచ్చు అనుకుని నేను కానీ ఇంటర్వ్యూస్ పెడితే వాళ్ళు చాలా విషయాల్లో ఫెయిల్ అయ్యారు. మరి అదేంటయ్యా నువ్వు సీనియర్ అకౌంటెంట్గా పనిచేశావు కదంటే, ఆడిటర్ గారు ట్రయల్ బ్యాలెన్స్ ఇమ్మన్నారు సార్, మొత్తం అంతా ఆయనే ఫైల్ చేసుకున్నాడు. మరి ఆయన ఫైల్ చేసి ఇక్కడికి నువ్వెందుకు? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆర్గనైజేషన్ని బ్రతికించాలి అంటే, ఆర్గనైజేషన్ ఇబ్బంది పాలు కాకుండా ఉండాలంటే మీరు మాత్రమే కారకులు. అకౌంటెంట్ మాత్రమే ఇది చేయగలుగుతాడు తప్ప మేము కాదు. గుర్తుపెట్టుకోండి, మేము పోస్ట్ మార్టమే, మేము చేసేది పోస్ట్ మార్టం కూడా సరైన పద్ధతిలో పోస్ట్ మార్టం చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మా వర్గాన్ని మేమే విమర్శించుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని అకౌంటెంట్గా ఫిక్స్ చేసినప్పుడు మీరు చేయాల్సిన న్యాయం చాలా ఉంది, అది తెలుసుకోండి. దానికోసమని నేను చెప్పేది ఏంటంటే, మిస్టేక్స్ ఇన్ ద రిపోర్ట్స్లో ఏముంటాయండి? బ్యాలెన్స్ షీటు, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎటువంటి మిస్టేక్స్ మీకు కంటికి కనిపించే మిస్టేక్స్ ఉంటాయి. దాన్ని కంటికి కనిపించే మిస్టేక్స్ అంటే ఎలా ఉంటాయి, తర్వాత హిడెన్ మిస్టేక్స్ ఎలా ఉంటాయి, అసలు కంటికి కనిపించకుండా లోపలే
అది అంటే మేడి పండు చూడు మేలుమై ఉండను, పొట్ట విప్పు చూడు పురుగులు ఉండనని సామెత మనం విన్నాం కదా. అంటే పొట్ట విప్పితే అన్ని తప్పులే ఉంటాయి. మరి ఆ తప్పులతో ఉన్నది ఎప్పుడైనా రేపటి రోజున ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయినా, జిఎస్టీ రైడ్ అయినా, యూ విల్ బీ ఇన్ సూప్, ది ఆర్గనైజర్ విల్ బీ ఇన్ సూప్, నాట్ యూ ఆర్ ది ఆడిటర్. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు నిజంగా నిజమైన నేను అకౌంటెంట్నే అని అనిపించుకోవాలంటే మీ ధర్మం చాలా ఉంది, మీరు నెరవేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి నేను ఆ టాపిక్ మీకోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇంతవరకు ఎక్కడా కూడా మీకు యూట్యూబ్ వీడియోస్లో కానీ ఎక్కడా కూడా మీకు తప్పులు మీ ముందు పెట్టి తప్పులు సరిదిద్ది వ్యవహారాన్ని చెప్పిన వీడియో ఒక్కటి కూడా లేదు. మిస్టేక్స్ ఇన్ ద రిపోర్ట్స్ అనేది ఎక్కడా లేదు. ఇదే హెడ్డింగ్ పైన ఉంటుంది. అతి తొందరలో మీకు అంటే నేను ప్రిపేర్ చేసి మీకు అంటే ఒకటే రోజు కాదు, అది ప్రిపేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పులు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి. ఇది కేవలం ఒక సీనియర్ అకౌంటెంట్గా వర్క్ చేసే వాళ్ళకి కాకుండా ఒక నేను అకౌంటెంట్ని అనిపించుకోవాలన్న ప్రతి ఒక్కరికి, ఈవెన్ డాటా ఆపరేటర్ కూడా దీని ద్వారా మీరు ఒక సీనియర్ అకౌంటెంట్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు, ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తిగా ఆర్గనైజేషన్లో పనిచేయగలుగుతారు. కాబట్టి ఏంటంటే దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఉట్టిగా ఏదో వీడియో చూసాము అని లైక్లు కొట్టామంటే క్వశ్చన్ కాదు. లైక్లు అవసరం లేదు. మీరు వినగలిగి దాంట్లో అర్థం చేసుకుంటే చాలా గొప్ప దీంట్లో ఉంటుంది. కాబట్టి నేను మీకు ఇది చెప్తున్నాను. మీకు అనౌన్స్మెంట్ కూడా ఇస్తాను. అనౌన్స్మెంట్ ఇచ్చి దాని ద్వారానే మీకు నేను అప్లోడ్ చేస్తాను. కాబట్టి దీని తర్వాత నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఈ పీడిఎఫ్లన్నీ కూడా మీకు స్టడీ మెటీరియల్లో ఉంటుంది. పీడిఎఫ్లు అప్లోడ్ చేయగానే మీకు ఎవ్రీథింగ్ విల్ బి అనౌన్స్డ్ టు యూ. You need not worry about that. Thank you very much for the concentration on my lessons, and I am expressing that you feel good. If anything wrong with me during these 15 to 20 days, you please let me know through comment. Because with that I can rectify myself. ఎందుకంటే ఎవరు గొప్పవాడు కాదు, మీరు కాదు, నేను కాదు. ఎందుకంటే తప్పులు చేయటం అనేది సహజం. నేను తప్పులు చేసి ఉండొచ్చు. ఒకటే తప్పు క్లోజింగ్ స్టాక్లో చేశాను, అది మీకు రెక్టిఫికేషన్ పెంచుకోమని చెప్పాను. మిగతాదంతా ఇంకేమీ లేదు. ఒకవేళ తప్పులు ఉంటే కనుక మీరు తెలియజేస్తే నాకు గురుదక్షిణ ఇచ్చిన వాళ్ళు అవుతారు, గురువుగా నా ఉన్నతిని పెంచిన వాళ్ళు అవుతారు. కాబట్టి యూ ప్లీజ్ ట్రై టు మేక్ ఏ కామెంట్ on the video on the whole issue. Thank you very much. Good day.